హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 21. నవీన్ రాధతో మనం విడాకులు తీసుకుందామని అనగానే రాధ కంటి నిండా నీళ్లు నింపుకుని సరే మీ ఇష్టం అంటుంది. నవీన్ ఇంటి పక్కన ఉండే సాన్వి అనే అమ్మాయి వదినా వదినా అంటూ రాధకి దగ్గరవుతుంది. మరి ఆ అమ్మాయి వలన రాధ జీవితం ఏమన్నా మారనుందా ఈ కథలో చూసేద్దాం. నవీన్ నేరుగా తన ముందుకు వచ్చి రాధా అని పిలిచాడు. రాధ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి టక్కున లేచి నిలబడింది. నిద్రమత్తులో ఉండడం వలన పడిపోబోయింది. నవీన్ రాధ చెయ్యి పట్టుకుని చిన్నగా కంగారెందుకు అని అంటాడు. రాధ నవీన్ వైపు అలాగే చూస్తూ ఉంది. రాధ ఇంట్లో సరుకులు సరిగ్గా లేవంటే నేను ఎక్కువ బయటే తింటాను. ఇప్పటి వరకు నేను ఒక్కనే కాబట్టి ఈజీగా మేనేజ్ చేసుకునేవాడిని. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి ఇంట్లోకి ఏం కావాలో నాకు సరిగ్గా తెలియదు. అందుకే ఈరోజు వీకెండ్ కదా, ఇద్దరం బయటికి వెళ్దాం. నీకేం కావాలో అన్నీ తీసుకో, సరేనా? వీకెండా అంటే ఏంటి అని మనసులో ఆలోచిస్తూ ఉంది రాధ. నిన్నే ఓకేనా హా అని ఉలిక్కి పడింది. తల ఊపుతుంది రాధ. సరే పదైతే వెళ్దామని కార్ కీస్ తీసుకున్నాడు. ఇద్దరు డోర్ లాక్ చేసి లిఫ్ట్ వైపు వెళ్ళారు. దారిలో నవీన్కి చాలామంది హాయ్ చెప్తూ వెళ్తున్నారు. రాధ అందరినీ విచిత్రంగా చూస్తుంది. రాధకి లిఫ్ట్ చూడగానే టెన్షన్ మొదలయ్యింది. మళ్ళీనా దేవుడా ఇది ఎక్కాలా అని మనసులో అనుకుంటుంది. ఏంటి రాధా అని అంటాడు నవీన్. హా ఏమీ లేదండి అని అంటుంది రాధ. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఇద్దరు లోపలికి వెళ్ళి లిఫ్ట్ క్లోజ్ చేశారు. లిఫ్ట్ కదలగానే రాధకి టెన్షన్ వచ్చేసింది. వెంటనే ఏమీ ఆలోచించకుండా నవీన్ చెయ్యి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. నవీన్ రాధ వైపు చూస్తూ ఉన్నాడు. ఇంతలో గ్రౌండ్ ఫ్లోర్కి చేరుకున్నారు. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే రాధా వచ్చేసాం అనగానే టక్కున ఒక అడుగులో బయటికి వచ్చేసింది. రాధా నీకు లిఫ్ట్ అలవాట్లేదా? అస్సలు తెలియదండి. మొన్న వచ్చినప్పుడే నేను మొదటిసారి ఎక్కాను. ఇది రెండోసారి. ఆ మాట వినగానే నవీన్కి అసహ్యంగా అనిపించింది. కానీ మళ్ళీ నార్మల్ అయి పద అన్నాడు. కారు దగ్గరికి వెళ్ళి నవీన్ కారు ఎక్కి రాధకి రాదేమో అని దిగిపోయాడు. కానీ అంతలో రాధ కారులో కూర్చుంది. థ్యాంక్ గాడ్ ఇదన్నా తెలుసు అని నవీన్ అనుకుంటాడు. నవీన్ కారు స్టార్ట్ చేసి నేరుగా చట్నీస్ రెస్టారెంట్ ముందు కారు ఆపాడు. రాధా పద టిఫిన్ చేసి అప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్దాం. అలాగే ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి కూర్చున్నారు. మెనూ చూసి నవీన్ ఎగ్ దోశ ఆర్డర్ చేసి రాధా నీకు అని అడిగాడు. రాధా రెస్టారెంట్ అంతా విచిత్రంగా చూస్తుంది. నవీన్ అడగగానే తడబడుతూ మీ ఇష్టమేంటి అని అంది. రాధకి కూడా ఎగ్ దోశే ఆర్డర్ చేశాడు. ఇద్దరు టిఫిన్స్ వచ్చేలోపు నవీన్ ఫోన్లో చూస్తూ ఉంటే రాధ చుట్టూ అందరినీ చూస్తూ ఉంది. అందరూ జీన్స్ పొట్టి పొట్టి స్కర్ట్స్ వేసుకుని ఉండడం చూసి బాపురే సినిమాలో చూశాను, హీరోయిన్స్ వేసుకుంటారు కదా, ఇక్కడ బయట కూడా వేసుకునే తిరుగుతున్నారు అని అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉండగానే ఇద్దరు ముందు టిఫిన్స్ ప్రత్యక్షమయ్యాయి. నవీన్ తినడం మొదలుపెట్టి తిను రాధా అని అన్నాడు. ఈయనేంటి దోశని ఎలా తింటున్నారు? చేత్తో తినడా? అంటే ఇప్పుడు ఇక్కడ నేను కూడా ఇలాగే తినాలా ఏంటి అని రాధ సతమతం అవుతూ చేతిలోకి స్పోర్క్ తీసుకుంటుంది. తినడం మొదలు పెడుతుంది. కానీ తను ఎలా స్పోర్క్తో తీసుకోవాలో కూడా తెలియక చాలా ఇబ్బంది పడుతుంది. నవీన్ వైపు చూస్తుంది. కానీ నవీన్ ఫోన్ చూస్తూ తింటూ ఉంటాడు. రాధను అసలు గమనించడు. అసలు పక్కన ఉన్న సర్వేరు హేళనగా చూసి నవ్వుతూ ఉండడంతో వినిపించి తిరిగి చూశాడు నవీన్. అతను రాధ వైపు చూడడం చూసి నవీన్ కూడా చూస్తాడు. రాధ తినడం రాక ఇబ్బంది పడుతూ ఉండడం చూసి నవీన్ సర్వర్ నవ్వడం గుర్తొచ్చి చాలా చిరాగ్గా ఫీల్ అయ్యి లేచి పర్సుల నుండి 500 రూపాయలు తీసి అక్కడ పెట్టి విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. నవీన్ అలా వెళ్ళిపోవడం చూసి కారణం అర్థం చేసుకున్న రాధ కూడా బయటికి నడిచింది. నవీన్ కారులో కూర్చుని సీరియస్గా ఉన్నాడు. రాధ వెళ్ళి లోపల కూర్చోగానే రాధా తినడం రాకపోతే మామూలుగా తినొచ్చు కదా, అంత ప్రయోగాలు ఎందుకు? అవతల వాళ్ళ దగ్గర, అది కూడా ఒక సర్వర్ దగ్గర చీప్గా చూసేలా చేసావు అని కోప్పడతాడు. రాధ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ నీళ్లు రానివ్వకుండా మౌనంగా ఉంది. 2 నిమిషాలు నవీన్ కూడా అలానే ఉండిపోయాడు. కొంచెం సేపు కాగానే నోరు తెరిచి ఇవిగోండి అని ముందుకు చెయ్యి చాపుతుంది. నవీన్ తిరిగి రాధ చేతిలో ఉన్న డబ్బులు చూస్తాడు. ఏంటిది? మీరు అక్కడ 600 ఇచ్చారు, కానీ అక్కడ 280 మీరు మర్చిపోయారు. అందుకే నేను తీసుకుని వచ్చాను, మిగిలినవి 220 తీసుకోండి అని అమాయకంగా చెప్తుంది రాధ.
నవీన్‌కి ఎక్కడలేని అసహనం వచ్చి చేరింది. ఉఫ్! అని నిట్టూర్చి ఆ డబ్బులు తీసి డాష్‌బోర్డ్‌లో వేసి కారు స్టార్ట్ చేశాడు. నేరుగా పెద్ద సూపర్ మార్కెట్ ముందు కారు ఆపి, పద అని తనని చూడకుండానే కారు దిగాడు. రాధ కూడా దిగి నవీన్ వెంట నడిచింది. ఇద్దరూ లోపలికి వెళ్తూ బయట ఉన్న ట్రాలీ తీసుకున్నాడు నవీన్. రాధ దాన్ని చూస్తూ ఇది ఎందుకు? అసలేంటిది? భలే విచిత్రంగా ఉంది. ఇది గనక మా ఊరిలో ఉండుంటే బోరింగ్ దగ్గర బిందెలు మోయకుండా ఇందులో పెట్టుకుని నెట్టుకు రావచ్చు అని రాధ అనుకుంటూ నవీన్ వెంట వెళ్ళింది. రాధ ఇదిగో నీ ముందు నేను వెళ్ళాను. నా వెనకే వస్తూ ఇందులో నీకేం కావాలో మొత్తం తీసుకో. మళ్ళీ మళ్ళీ రాము కనుక ఒక నెలకు సరిపడవి తీసుకో. సరేనా? అలాగే అండి అని ట్రాలీ తీసుకొని ఇది ఎంత బాగుంది! ఏమైనా సిటీలో ఎన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అని అనుకుంటూ సరుకులన్నీ ట్రేలో వేస్తూ ఏంటో విచిత్రం మా ఊళ్ళో పప్పులన్నీ అప్పటికప్పుడు పొట్లం కట్టి ఇస్తారు. ఇక్కడ ముందే కట్టిపెట్టి ఉన్నారు అని మనసులో అలానే మాట్లాడుకుంటూ ఇంట్లోకి కావలసినవి మొత్తం అన్నీ వేసింది. నవీన్ ట్రాలీ తీసుకుని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. బిల్ కౌంటర్ పక్కనే ఒక షెల్ఫ్‌లో నారింజ మిఠాయి ప్యాకెట్స్‌లో అమ్మడం చూసింది రాధ. అవి చూసి రాధ కళ్ళు మెరిశాయి. అడగాలా వద్దా అని ఆలోచిస్తూ ఏమండి అని మెల్లగా పిలిచింది. హా ఏంటి? అని రాధ వైపు చూడకుండానే అడిగాడు నవీన్. నాకు మరేమో అని రాధ నసుకుతుంటే అబ్బా నాన్చకుండా చెప్పు రాధా! అది కావాలి అని రాధ టక్కున అడిగేసింది. నవీన్ తిరిగి చూసి ఇవా అని తన చేతిలో ఒక ప్యాకెట్ తీసుకుని అడిగాడు. హా అవును అని రాధ ఎగ్జైట్ అవుతూ చెప్తుంది. నవీన్ ఒక 5 ప్యాకెట్లు తీసి ట్రాలీలో వేశాడు. అయ్యో అన్నెందుకండి ఒకటి చాలు. పర్వాలేదులే ఉంటాయి. నీకు అవసరమైనప్పుడు తిందువులే అని అంటాడు నవీన్. ఆ సరేనండి మీ ఇష్టం అని రాధ అంటుంది. ఇంకా సూపర్ మార్కెట్‌లో ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని సామానాలన్నీ అందులో వేసుకుని కారెక్కి ఇంటికి చేరుకుంటారు. రాధ వంటగదిలోని సామానాలు సర్దుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. వాళ్ళిద్దరూ ఈ 6 నెలల్లో ఒకటవుతారా? లేదా విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారా? అనేది గెస్ చేసి నాకు కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్‌లో 2 ఎపిసోడ్స్ వస్తుంటాయి. అలాగే మనస్ఫూర్తిగా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.